హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు అయితే మంచి అప్డేట్స్ అయితే అందుతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగులకు తీపి కబురు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. వరాల లెక్క తేలేది నేడే. పీఆర్సీని ప్రకటించిన సీఎం కేసీఆర్. కేంద్ర ఉద్యోగులతో సమానంగా అలవెన్సులు. మండలి జోష్లో అడగనివి ఇస్తారని ఆశలు. వరాలపై అందరిలో ఉత్కంఠ అంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. దాదాపుగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో మనకు ఇదే న్యూస్ అయితే ఉండడం జరిగింది. ఈ పీఆర్సీ గురించే ప్రధాన వార్తగా అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే మీరు చూడండి. సో దాంట్లో మనం ముఖ్యంగా చూద్దాం. సో ఈ ఉద్యోగుల గురించి కావచ్చు, నిరుద్యోగుల గురించి కూడా దీనిలో మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. సో నిన్న నుంచి మనకు వాట్సాప్లో కావచ్చు, సోషల్ మీడియాలో కొంత న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అది వచ్చేసి మనకి ఇది ఏదైతే 34% ఫీట్మెంట్ గురించి ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అండ్ ఈ రోజు దీని గురించి ఒక కీలక ప్రకటన అనేది రాబోతుందని. అండ్ నెక్స్ట్ పదవి విరమణ వయసు 60కి పెంపు అంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇది కూడా మనకు నిన్న నుంచి అయితే వాట్సాప్లో వైరల్ అవుతుంది. అండ్ దీనిలో భాగంగా మన ఇక్కడ మన నిరుద్యోగులకు సంబంధించి కనుక చూసుకుంటే పాత జోన్ల ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు, నిరుద్యోగ వృత్తి అధ్యయనానికి కమిటీ, టెట్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ వంటి అంశాలన్నింటినీ సీఎం కేసీఆర్ తేల్చబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలలో సామాజిక మాధ్యమాలలో ప్రచారం అయితే జరిగింది. సో ఇది అయితే నిన్న నుంచి అయితే వాస్తవంగా ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. చూద్దాం ఈ రోజు మనకు దీనిపైన ఎటువంటి ప్రకటన ఇవ్వబోతున్నారు అనేటువంటిది చూద్దాం సీఎం కేసీఆర్ గారు. సో దీనిలో భాగంగా ఇంకొక న్యూస్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి, కొత్తగా భర్తీ చేయవలసినటువంటి 50,000 పోస్టులపై ఆర్థిక శాఖ లెక్కలు తీస్తుంది. ఈ 2 ఏళ్లలో 12,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు. దీని ప్రకారం 1% ఫీట్మెంట్కు రూపాయలు 225 కోట్లు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ ఫీట్మెంట్ పైన ఒక అంచనా అయితే వేస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 2018 జూలై నుంచి పీఆర్సీ ఏరియల్స్ చేస్తామని చెప్పి ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అలవెన్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ఇక్కడ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ముగియగానే టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పనున్నట్లు సమాచారం. జోనల్ విధానం కనుక అప్పటి వరకు కనుక తేలకుంటే పాత జోన్ల ప్రకారమే ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినట్లు ఇక్కడ మనకు తెలుస్తుందంటే ఒక న్యూస్ అయితే మనకి ఇక్కడ చూడవచ్చు. చూద్దాం ఈ రోజు అయితే దీని మీద ఒక కీలక ప్రకటన అయితే రానుంది. ఈవినింగ్ వరకు మనకు దీని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఉద్యోగ నియామకాల గురించి కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు పీఆర్సీ గురించి కావచ్చు, ఈ రెండింటిపైన అయితే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు అయితే మనకి ఈవినింగ్ లోపు రానుంది. సో రాగానే మనం మరొక వీడియో అయితే దాని గురించి అయితే క్లియర్గా చూద్దాం. సో నోటిఫికేషన్కి సంబంధించి కూడా మనకు సాగర్ ఉప ఎన్నికల తర్వాత నోటిఫికేషన్లు ఏ విధంగా ఇస్తామనేది కూడా ఈరోజు ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనిలో భాగంగా మరొక న్యూస్ కనుక చూసుకుంటే టీఎస్పీఎస్సీకి కొత్త టీం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. చైర్మన్, 2 సభ్యుల నియామకానికి ప్రభుత్వ నిర్ణయం. సభ్యుల ఎంపికలో సిఎస్ మార్క్. చైర్మన్ రేస్లో రిటైర్డ్ ఐఏఎస్ నవీన్ చంద్. గవర్నర్కు ఫైల్. త్వరలోనే నిర్ణయం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొలుల భర్తీకి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఒకే సభ్యుడితో కొనసాగుతున్న టీఎస్పీఎస్సీకి త్వరలో ఒక చైర్మన్తో పాటు మరొక 2 సభ్యులను నియమించినట్లు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తూ గవర్నర్కు ఫైల్ పంపినట్లు సమాచారం. డిసెంబర్ నుంచి కేవలం 2తో మాత్రమే కొనసాగుతున్నటువంటి టీఎస్పీఎస్సీ యాక్టింగ్ చైర్మన్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు మనకు తెలిసినటువంటి విషయమే. రీసెంట్గా 18th రోజు అయితే ఇతను కూడా రిటైర్మెంట్ అయ్యారు. సో దీంతో ఒకే ఒక సభ్యుడు అయితే మిగిలారు. ఇంతకాలం కమిషన్లో ఉన్నటువంటి చైర్మన్ గంటా చక్రపాణి కావచ్చు, సో అతనితో ఉన్నటువంటి మరొక 2 సభ్యులు కూడా అయితే రిటైర్మెంట్ కావడం జరిగింది. అయితే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కమిషన్ను పాలక మండలి కొలువుదీరేలా సీఎం అడుగులు వేస్తున్నట్లు మనకైతే సమాచారం ఉందంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. చూద్దాం టీఎస్పీఎస్సీ కూడా కొత్త టీం అనేటువంటి రాబోతున్న నేపథ్యం, ఎందుకంటే ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీలో కనీసం మనకు కోరం అనేది ఉండాలి. సో అటువంటి టైంలో మినిమం ఒక 3 మెంబర్స్ అయితే కంపల్సరీ ఉండాలనేటువంటి నేపథ్యంలో వారిని కూడా నియమించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. దానిలో భాగంగా చైర్మన్ రేస్లో అయితే మనకి ఇక్కడ నవీన్ చంద్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ చంద్ గారు రేస్లో ఉన్నట్లయితే సమాచారం. అండ్ మరొక న్యూస్ కనుక చూసుకుంటే ఉపకార వేతనాల్లో కోత అంటే ఒక న్యూస్ చూడవచ్చు. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులందరికీ ఒకే తరహా స్కాలర్షిప్లు డే స్కాలర్ కేటగిరీ కింద ఇవ్వనటువంటి ప్రభుత్వం యోచన. కరోనాతో కాలేజీలు మూత, ఇంటి నుంచే ఆన్లైన్ క్లాసులు. దీంతో డిఏహెచ్ కేటగిరీ స్కాలర్షిప్లకు ఈసారి బ్రేక్. సర్కార్ ఖజానాకు దాదాపుగా 220 కోట్లు మిగులు అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఎందుకంటే మనకు కరోనా నేపథ్యంలో ఆఫ్లైన్ క్లాస్ అయితే జరగలేదు కదా.
సో ఆన్లైన్ క్లాసెస్ అయితే జరిగాయి. దానిలో ముఖ్యంగా ఆన్లైన్ పాఠాలు, వీడియో క్లాసులు విన్నందుకు విద్యార్థులందరికీ ఒకే తరహా ఉపకార వేతనాలు ఏదైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో ఒకే తరహా స్కాలర్షిప్ అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కొంత 220 కోట్ల మిగులు అయితే బడ్జెట్ మిగులు అనేటువంటి ఉండేటువంటి ఛాన్స్ ఉందంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఏదైతే 2020-21కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ అది ఏ విధంగా ఇస్తారు, నెలల వారీగా చూసుకుంటే మనకు బీసీ వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ విద్యార్థులకు ఏ విధంగా ఇవ్వబోతున్నట్లు మనకైతే ఒక టేబుల్ రూపంలో ఒక న్యూస్ అయితే ఇక్కడ మనకు ఈ సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మరొక న్యూస్ కనుక చూసుకుంటే ఇది ఒక జాబ్ అప్డేట్. మనకు జొమాటోలో మనకు డెలివరీ పార్ట్నర్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వర్క్ లొకేషన్ వరంగల్, ఖమ్మం అండ్ భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్. సో ఇక్కడైతే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాళ్ళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీటికైతే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మీకు డ్రైవింగ్ అనేది కంపల్సరీ రావాలి అండ్ డ్రైవింగ్ సంబంధించి ఆర్సీ కావచ్చు, ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివి మీకైతే ఉండాలి, బ్యాంక్ అకౌంట్. అండ్ అదేవిధంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరైతే మొదటగా గూగుల్ ఫామ్ అయితే నింపవలసి ఉంటుంది. వీరికైతే కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి దాన్ని అయితే చూడండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఇది కూడా మనకు ఒక జాబ్ నోటిఫికేషన్. 150 జర్నలిస్ట్ ఆఫీసర్స్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. భారత ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి పూణే ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కింద కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 150 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అయితే ఇవ్వలేదు. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి April 6 వరకు అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ మేబీ ఇక్కడ డిగ్రీ తోటి ఉంటాయి, ఎందుకంటే ఇవి మనకు డిగ్రీ తోటి ఇంతకుముందు జరిగినటువంటి నియామకాలు అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉన్నాయి. సో మాక్సిమం ఇవి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉంటాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి అయితే ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. అండ్ 56 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో నిన్న కూడా మనం న్యూస్ అయితే చూసాం. సో ప్రభుత్వ రంగానికి చెందినటువంటి న్యూఢిల్లీలో ఉన్నటువంటి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ సంబంధించి ఈ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. నిన్న కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరొకసారి దీన్ని చూసి అప్లై చేసుకోండి. సో మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఎడ్సెట్ షెడ్యూల్ అనేటువంటి తాత్కాలికంగా అయితే వాయిదా చేశారు. సో టీఎస్ ఎడ్సెట్ 2021 సంబంధించి తాత్కాలికంగా వాయిదా పడింది. ఇంతకు ముందు మనకు ప్రకటించినటువంటి షెడ్యూల్ వాయిదా వేస్తున్నట్లు మనకు ఎడ్సెట్ కన్వీనర్ రామకృష్ణ గారు ఆదివారం అయితే ఒక ప్రకటనలో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. అండ్ మరొక న్యూస్ కనుక చూసుకుంటే మనకి ఫేక్ సర్టిఫికేట్లతో కొలువులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. బీటెక్, ఎంటెక్, పిహెచ్డికి ఫేక్ పట్టాలతో పోస్టింగ్స్. సో ఇక్కడ చూసినట్లయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వాహకం నామకే వాస్తి తనిఖీలతో సరిపెడుతున్నటువంటి జేఎన్‌టీయూ ఆఫీసర్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే ఏటా కాలేజీలకు గుర్తింపు ఇచ్చేటువంటి విషయంలో జేఎన్‌టీయూ ఫ్యాకల్టీ వివరాలను తనిఖీ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఎంక్వైరీకి వెళ్ళి ఆఫీసర్లు మాత్రం నామమాత్రంగా ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన డేటాను అయితే పరిశీలిస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దానిలో ముఖ్యంగా ఫేక్ సర్టిఫికేట్లతో కొనసాగుతున్నటువంటి ఫ్యాకల్టీ పైన వర్సిటీలు, అధికారులు కొందరు ఫిర్యాదులు అయితే చేసినా పెద్దగా చర్యలు అయితే తీసుకోవట్లేదు అని విమర్శలు అయితే వస్తున్నాయి. తాజాగా కొన్ని ప్రొఫెషనల్ కాలేజ్లో ఈ సిబ్బందికి సంబంధించి బీటెక్ సర్టిఫికేట్లు కూడా ఫేక్ అని తేలడం గమనార్హం. సో ఎవరో ఒకరి నుంచి ఫిర్యాదు అందేదాకా ఆ సర్టిఫికేట్లకు ఆ వర్సిటీకి సంబంధించిన అధికారులే రాటిఫై చేయడం వాళ్ళ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందంటే ఒక న్యూస్ అయితే మనం ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. దాదాపుగా ఫేక్ సర్టిఫికేట్లతోటి సో మనకి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ అనేది నడుస్తుంది. దానికి సంబంధించి చెక్ చేయాల్సినటువంటి సిబ్బంది కూడా నామమాత్రంగానే చెక్ చేస్తుందంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యానవనంలో ఉద్యోగాలేమి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు ఉద్యానవన శాఖలో చాలా ఉద్యోగాలు అయితే ఉన్నట్లు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మనకు ఇక్కడ న్యూస్ కనుక చూస్తే ఆయిల్ ఫామ్ పంటను విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా 600 మంది సిబ్బంది అవసరం. లాక్డౌన్లో గత ఏప్రిల్లో 150 మందికి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అయితే తొలగించారంట. అండ్ ఇప్పుడు బడ్జెట్లో చూసుకుంటే దీనికి సంబంధించి దాదాపుగా 244 కోట్లే కేటాయింపు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో దాదాపుగా ఇది కనుక కొనసాగించాలంటే బడ్జెట్ అనేది 400 కోట్ల వరకు అవసరం ఉంటుందంటూ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. అండ్ దీనిలో ఇప్పటివరకు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా తీసేశారు. కొత్త నియామకాలు కూడా 600 వరకు అయితే అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్ అయితే కేటాయించిందంటూ ప్రభుత్వం దీనికి తక్కువ బడ్జెట్ అయితే కేటాయించిందంటూ ఇక్కడ న్యూస్ అయితే మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. అండ్ వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను ఈ పీడిఎఫ్ అనేది 12 to 1 మధ్యలో మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు దాంట్లో జాయిన్ కాండి. వీటిని డౌన్లోడ్ చేసుకొని దీనిలో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చదవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ నేను చదివితే టైం అనేది లెంతీ అవుతుంది వీడియో. సో దీనిలో ఉన్నటువంటి మెయిన్ సారాంశాన్ని మాత్రమే మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవి మనకు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇవే కాకుండా ఇంకా చాలా న్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ న్యూసెస్ అన్ని నేను ఒక పీడిఎఫ్ చేసి ఆ డ్రైవ్ లింక్ అనేటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అయితే షేర్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చదవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ నేను అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమేనండి, మిగతా వాళ్ళైతే వీడియో అయితే స్కిప్ చేయవచ్చు.